అంటే ఈ స్థల ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సహకార పార్టీలో ఉన్న ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొంటూ మొక్కవని దీక్షగా పనిచేస్తూ ఇలా సార్లు ఇచ్చినటువంటి సూచనలు క్రమశిక్షణ గురువులు ఇచ్చినటువంటి చెప్తూ మాతో పాటు చాలా మంది కర్ణ ప్రభాకర్ కూడా మాకన్నా జూనియర్, చాలా మంది విమలక్క గారు సంస్థ కార్యదర్శి పోటీ చేసేటప్పుడు నేను హై స్కూల్లో ఉండి యాదగిరి గారు బుగ్గ యాదగిరి గారు ఎన్ఎస్యూ నుంచి పోటీ చేస్తే విమలక్కకు వ్యతిరేకంగా మేము వచ్చి ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా భాస్కర్ అన్న జనరల్ సెక్రటరీ చేసినప్పుడు మా స్వయాన మా బ్రదర్ కూడా జనరల్ సెక్రటరీ పోటీ చేసినప్పుడు కూడా ఈ యొక్క వ్యక్తిగా ఉండి ఆనాడు శ్రీనివాసాచార్యులు గారు ప్రిన్సిపాల్ గారు ఉండేది. వీడు కాలేజీ రాకముందే అడ్మిట్ చేశాం. నిజంగా బుచ్చే సార్ గారు వారు లెక్చరర్గా చెప్తా ఉంటే మేము కూడా ఎన్నో ఉపన్యాసం బయటి ప్రోగ్రాంలో ప్రొఫెసర్గా సార్ను మా సార్ గారిని పిలుచుకొని ఉపన్యాస పోటీల్లో వక్తల ద్వారా కూడా పివి నరసింహారావు గారి పరిపాలన మీద కూడా వారిని సెమినార్లో పిలిపించినటువంటి పరిస్థితులు చాలా వేదికల మీద సార్ గారిని పిలిపించుకున్నాం. నేను సార్ గారికి పాలక సభ్యుని అయినంగానే సార్ మీ రిటైర్మెంట్ ఉత్సవంలో ఖచ్చితంగా మేమే పాల్గొంటాం, మేమే పెద్ద సేవలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరం కూడా నిజంగా ఇవాళ అనగారిన తెలంగాణ మీద జరుగుతున్న పోరాటంలో అధికార పార్టీలో ఉన్నా కూడా మేము నిజంగా జై తెలంగాణనే కానీ నై తెలంగాణ కాదని కూడా దారినే నేను కూడా ఆర్ట్స్ మార్చుకొని ఆర్ట్స్ విద్యార్థిగా కూడా అయ్యి ఈనాడు ఉద్యమంలో ఉంటూ ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి ఎన్నో అధికార పదవులకు అనుభవించే ఈ యొక్క కళాశాలలో యాక్చువల్గా నేను నిజాం కాలేజీలో డిగ్రీ చేద్దాం అనుకున్నాను. అక్కడ సీట్ రాకపోవడం వల్ల చివరి క్షణంలో వచ్చి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో జాయిన్ అయ్యాను. చాలా బాధపడ్డాను మొదట్లో, నాకున్న ఫీలింగ్ అది. అరే నేను అక్కడ సిటీలో చదువుదాం అనుకుంటే సీట్ రాకపోయి ఇంకా చివరికి భువనగిరి మళ్ళీ ఇక్కడే వచ్చాను అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అంటే నాకు ఒక ఎయిమ్ ఉండేది, అంటే మంచి కష్టపడి చదవాలి, మంచి ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించాలనేటువంటి ఒక లక్ష్యం. స్వాగతం తెలియజేస్తూ అక్షరమంత అభిమానమైన అమ్మంత ఆత్మీయమైన ఇక్కడ ఉన్న గురువులందరికీ శిరస్సు వంచి నా మొత్తం శరీరాన్ని చేతులుగా చేసి నమస్కరిస్తున్నాను. ఒక బుచ్చయ్య సారే కాదు మీ అందరికి కూడా ఒక నమస్కారం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక ముందు ఈ కళాశాలలో ఎవరు పదవి విరమణ చేసినా ఇదే స్థాయిలో సన్మానం చేయాలని మీ అందరినీ వీలైనంత వరకు పూర్వ విద్యార్థులందరినీ ఒక చోట కలపాలన్న సంకల్పం కొందరు ఉంది. ఇది ఏ ఒక్కరో ఇద్దరో అనుకుంటే కుదరని పని. ఒక్క నెంబర్ పట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంత కమ్యూనికేషన్, ఇంత నెట్వర్క్, ఇంత ఫాస్ట్గా ఉన్న ఈ టైంలో కూడా బాగా కష్టం అవుతుంది. కానీ ఇక ముందు కష్టం జరగదు, ఎందుకంటే 1 by 1 ఆ మెసేజ్లు వచ్చే సందర్భం ఉంటుంది. మీరు కూడా చెప్పండి, ఎవరైనా విద్యార్థి మిత్రులు కానీ మన బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాలేజీకి వెళ్ళి చేసుకోవడానికి బాగుంటుందని ఒకసారి మీకు కలిసిన వాళ్ళకి ఒకసారి చెప్పండి అని విజ్ఞప్తి చేస్తూ, నాకు ఒకటే నిమిషం టైం ఇచ్చారు కాబట్టి ఇంకొక నిమిషం టైం తీసుకుంటున్నాను మిత్రులారా. ఈ రాజనీతి శాస్త్రాన్ని నేను బుచ్చయ్య సార్ దగ్గర చదివినా, ప్రొఫెసర్ దినేష్ గారి దగ్గర చదివినా, ఎందుకంటే నేను కాకతీయ యూనివర్సిటీలో చదివాను కాబట్టి. పీజీ నాది కాకతీయ యూనివర్సిటీలో జరిగినప్పుడు నాకు ఎంతో సహకరించింది. ఈవెన్ ఎస్డిఎల్సీలో సార్ ఉన్నా, మేము పిఆర్ హాస్టల్లో ఉన్నా, నాకు పూర్తిగా అండాదండా ఉండి నాకు బాగా సహకరించిన దినేష్ గారు అంటే నాకు గురువు వంటి మిత్రుడు, మిత్రుడు వంటి గురువు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, క్షమించాలి భోజన ఏర్పాట్లలో కొంత ఆలస్యం అవుతుంది, కానీ ఈ ఒక్క పూట ఈ ఒక్క రోజు దయచేసి అదన్నీ మనసులోంచి తీసేసుకొని ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు వచ్చి, ఇంకా సార్ చెప్పిన పేర్లే కాకుండా ఇంకోరన్నా మీ క్షమించాలి సార్, మీ మాట్లాడే సందర్భం ఇంతకన్నా ఎక్కువ దొరకదు, మాట్లాడే అవకాశం దొరకదు. రిటైర్మెంట్ సందర్భంగా వేదికను అనుసరించిన పెద్దలకు, పదవీ విరమణ చేస్తున్నటువంటి గురువు గారు బుచ్చయ్య సార్ గారికి నా నమస్కారములు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న వేరే లెక్చరర్స్, వేరే స్టాఫ్, ఇక్కడికి వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రజెంట్ విద్యార్థులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. నా పేరు సఫియా బేగం అండి. నాది 88 బ్యాచ్ అండి. అడ్వకేట్ కావటానికి నా పునాది ఈ కళాశాల అండి. నేను అప్పటికే మ్యారేజ్ అయిపోయింది నాది. కుటుంబ బాధ్యతలతోటి నేను కాలేజ్కి వస్తుంటే బుచ్చయ్య సార్ నన్ను
ఎంతో అభినందించేవాళ్ళు. ఇన్ని ఇబ్బందులు పడి చదువుతున్నావమ్మా, కీప్ ఇట్ అప్ అని చెప్పేసి. అప్పుడు నేను అడ్వకేట్ అవుతాను అని నేను అనుకోలేదు, కానీ చిన్నప్పుడు మాత్రం ఎక్కడో నా ఊహలలో ఏ ఇంటి ముందు అడ్వకేట్ అనే బోర్డు కనిపిస్తే అబ్బా ఇది అడ్వకేటా, నేను అడ్వకేట్ అయితే బాగుండు అనేది ఆ ఆలోచన నాకు ఇక్కడ పొలిటికల్ సైన్స్ చదివినప్పుడు కలిగింది. మళ్ళీ అదేవిధంగా నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను లా కంప్లీట్ చేయడం జరిగింది. నేను మిర్యాలగూడలో 15 years ప్రాక్టీస్ చేశానండి. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా చేశాను, పీపీగా చేశాను, ఇప్పుడు హైకోర్టులో చేస్తున్నాను. 15 years నుంచి నేను పొలిటికల్ పార్టీ టీడీపీలో కూడా యాక్టివ్గా ఉన్నాను. స్టేట్ లీగల్ సెల్ మెంబర్షాలతో ఉండాలని చెప్పి, ఇంకా సార్కి ఏమైనా కొద్ది గొప్ప ఓపిక ఉంటే నిరంతరం మాకు గుర్తు చేసుకునేటువంటి పాఠాలు ఎప్పుడో ఒకప్పుడు నెలకో 15 రోజులకో 2 నెలలకో ఒక క్లాస్ అంటూ చెప్పి మరి మాకు అందించినటువంటి భాగ్యాలు మొత్తము, వాళ్ళ సందేశాలు కానివ్వండి, వాళ్ళ లెసన్స్ కానివ్వండి, మరి రాబోయే విద్యార్థులకు కూడా చెప్తే వాళ్ళు కూడా మాకంటే ఉన్నతంగా వాళ్ళు ఎదుగుతారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. చాలా మీటింగ్లలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు మాకు ఈ కళాశాలకు వచ్చి మేము చదువుకున్నప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటి మన రోజు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అట్లాగే వారికి మేము పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించి వారు డౌట్ వస్తుందో, ఎవరికైతే వారి సబ్జెక్ట్ అర్థం కాదో వారిని లేపి అడుగుతుండేది. అయితే దానివల్ల ఉపాధ్యాయులందరినీ మన్నించాల్సిందిగా కోరుతూ, మీరు ఏమనుకోకుండా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది, మీరు భోజనానికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. దాన్ని తడక యాదగిరి గారు మా టీచర్స్ అందరినీ డైరెక్ట్ చేస్తారు. మీరు భోజనం వంగర భూమిగా కూడా సార్లను డైరెక్ట్ చేస్తూ భోజనానికి తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు మా గురువు గారు దినేష్ కుమార్ సార్, సన్మాన గ్రహీత బుచ్చయ్య సార్, మిగతా ఉపాధ్యాయులందరికీ వందనాలు, తెలంగాణ ఉద్యమాలు వందనాలు. బుచ్చయ్య సార్ ఇస్ టుడే ఈజ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఉపాధ్యాయులకి పదవి విరమణ ఉంటుంది కానీ పెదవి విరమణ ఉండదు. కాబట్టి విద్యార్థులందరినీ మోటివేట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. బుచ్చయ్య సార్ ప్లేటో అయితే, సోక్రటీస్ అయితే దినేష్ సార్ అరిస్టాటిల్, అంతమందికి వచ్చినటువంటి మా మసూరెడ్డి సార్ సోక్రటీస్ గా ఉండేవాళ్ళు. ఇదంతా కూడా పొలిటికల్ సైన్స్ ఫ్యామిలీ. ఇక్కడ పొలిటికల్ సైన్స్ చదువుకున్న దాంట్లో నేను ఒకరిని పాలమూరు యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నా. మా బుచ్చయ్య సార్ ఆదర్శవాది అయితే దినేష్ కుమార్ సారు వాస్తవవాదిగా నేను వాళ్ళ శిష్యుడు అలెగ్జాండర్ అనుకో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రిటైర్ అయిన తర్వాత మంచిగా వ్యాసాలు రాస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా విమల గారిని ఈ సందర్భంగా మరొక పాట పాడాల్సిందిగా ప్రేక్షకుల నుంచి చప్పట్లు వస్తున్నాయి. పాట పాడాల్సిందిగా కోరుతున్నాం.
అల్వా చుట్టూ దుంకి నువ్వు బాసదేర కాసన అల్వా చుట్టూ దుంకి నువ్వు బాసదేర కాసన మూలకున్న కుతుపగటేలందుకోర పోషణ తెలంగాణ చేదాక రాజుపడకు జానన ఆసన ఊసన ఈ మోక నింపి పోకన దుర్గురా ఆసన మూలపుర ఊసన దుర్గురా ఆసన మూలపుర దుర్గురా ఆసన మూలపుర దుర్గురా ఆసన మూలపుర ఊసన రాజీ అంట పాపిలకే రామ్ రామ్ చెప్పన్నా నానవేర్త కంకపై పదునెక్కుర పుల్లన్న పొందబడితే పరిచమై మొలకెక్కుర మెసన్న సార మీద గిరగిర సత్తంగా తిరగరా సార మీద గిరగిర సత్తంగా తిరగరా కుండల తెలంగాణ దండి అను తుండన్న దుంకురా ఆసనను మూలపుర ఊసన దుంకురా ఆసన మూలపుర దుంకురా ఆసన మూలపుర దుంకురా ఆసనను మూలపుర ఊసన పోలుకాడ తెలంగాణ ముగ్గై మాడేలన అడ్డమొత్త మంగళి కత్తి ఉయ్యర మావింగన్న భాష వట్టి తెలంగాణ బొమ్మ చెట్టు చారన్న పట్టరా దుంకురా ఆసన మూలపుర ఊసన దుంకురా ఆసన మూలపుర ఊసన దుంకురా ఆసన మూలపుర దుంకురా ఆసన మూలపుర ఊసన దుంకురా ఆసనలో మూలపుర ఊసన మోకుతాడు పట్టుకొని ఢిల్లీ కోట పాకన పార్లమెంటు బిల్లు పంట పండించు కాపన సుందరన్న తెలంగాణ కావలి గాయన సింగులోది తెల్లవాళ్ళు పల్ల పాట వాడన సింగులోది తెల్లవాళ్ళు పల్ల పాట వాడన మాదిగ డబ్బయ్యరా డోలు దెబ్బవట్టరా మాదిగ డబ్బయ్యరా డోలు దెబ్బవట్టరా తొయ్యపాలన అంటూ సాటింపు జయన్న దుర్గురా ఆసన మూలపుర ఊసన దుర్గురా ఆసన మూలపుర దుర్గురా ఆసన మూలపుర దుర్గురా ఆసన మూలపుర ఊసన ఒక్కడ జటాక్షను ఉప్పు పిడికిల్లురా ఒక్కొక్క పడిని అది బల్లెం జ్యోతిందిరా ఒక్కడ మన తొవ్వలన్నీ బంధురా